హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను శ్రావణి ప్రస్తుతం మనమైతే గాంధీ హాస్పిటల్ దగ్గరకు వచ్చేసాం కరోనా అనగానే అందరూ భయపడుతున్నారు ఇప్పుడు కరోనా JN1 అనే వేరియంట్ తో వస్తోంది కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలు తీసుకుంది అలాంటి కరోనా మళ్ళీ వచ్చింది అందుకు సంబంధించిన విషయాలు అంశాలపై మాట్లాడడానికి మనమైతే గాంధీ హాస్పిటల్ దగ్గరకు వచ్చేసాం ఇప్పటికే 500లకు పైగా కేసెస్ అయితే నమోదయ్యాయి అందులో 2 వ్యక్తులు అయితే చనిపోయారు ఈ JN కరోనా 1 అనేది మైల్డ్ సిమ్టమ్స్ లా రాబోతోంది కానీ ఎక్కువ ఫాస్ట్ గా అయితే స్ప్రెడ్ అవుతోంది ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా చాలా కేసెస్ అయితే నమోదయ్యాయి ఆ అంశంపై మాట్లాడడానికి మనమైతే గాంధీ హాస్పిటల్ కి అయితే వచ్చేసాం మీరు ఎక్కడి నుండి వచ్చారు అంటే కరోనా తీవ్రంగా పెరుగుతుంది కదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు శానిటైజర్ మాస్క్ వేలి లాగడం ఎగ్ అంతే ముందు వచ్చిన కరోనా చాలా మంది ప్రాణాలు తీసుకుంది కదా అప్పుడు కంటే ఇప్పుడు కొంచెం తక్కువ వస్తున్నాయి కాబట్టి కేసెస్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి కదా ఇంట్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సేమ్ మాస్క్ పెట్టుకుంటారు వేలి లాగుతారు శానిటైజర్ ఎగ్ మాస్కులు ధరిస్తున్నాం శానిటైజర్ వాడుతున్నాం పొద్దున్నే వేడి నీళ్ళు తాగాలి కంపల్సరీ పోయిన కరోనా కంటే ఈసారి కరోనా చాలా కట్టుదిట్టంగా అందరూ చాలా జాగ్రత్త పడుతున్నారు మేడం పోయిన కరోనా అంటే అప్పుడు తెలియక అంత ఐడియా రాక చాలా బాధితులు బాధలు పడ్డారు కానీ ఈసారి అంత ఏముండదండి మంచి జాగ్రత్త పడుతున్నారు అందరూ వేడి నీళ్ళు తాగుతున్నారు మంచిగా లవంగో యాలకు ఇలా చేసుకొని వేడి నీళ్ళు తాగటం వల్ల చాలా కంట్రోల్ అవుతుంది గొంతు క్లియర్ అవుతుంది కరోనా ఇప్పటికైతే ఎంత ఏం లేదండి మేము పినపాక నుండి వచ్చామండి మాది భద్రాద్రి కొత్తగూడెం పినపాక నుండి వచ్చామండి ఇప్పుడు హాస్పిటల్లో ఉంటున్నారు కదా మీకేం భయం అనిపించట్లేదా భయం అనిపించట్లేదండి డాక్టర్స్ కూడా చాలా బాగా జాగ్రత్తలు చెప్తా ఉన్నారు నర్సులు కూడా వాళ్ళు కూడా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని బాగా చెప్తూ ఉన్నారండి వాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము నడుచుకుంటాం మేము 15 రోజులు వస్తామండి ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి కానీ వాళ్ళు జాగ్రత్తలు బాగా పాటిస్తూ ఉన్నారు శుభ్రంగా శానిటైజర్ పెట్టుకోవాలా చేతులు శుభ్రంగా కడుక్కోవాలా శానిటైజర్ రాసుకోవాలి మాస్క్ పెట్టుకోవాలా అని చెప్తున్నారు అదే ప్రకారంగా మేము కూడా అట్నే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి తర్వాత మాస్క్ పెట్టుకోండి తర్వాత శానిటైజర్ సామాజిక దూరం పాటించండి మాకేం భయం లేదు మేడం ఇంతకుముందు ఆల్రెడీ నేను ఎప్పుడు మాస్క్ పెట్టుకుంటా శానిటైజర్ పెట్టుకుంటా తర్వాత సామాజిక దూరం పాటిస్తాను అంతే భయం గేమ్ ఏం లేదు మేడం ఎప్పుడెప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకుంటా నీట్గా ఉంటా అట్లా భయం గేమ్ అనేది లేదు అట్లా నమస్తే నమస్తే చెప్పండి కరోనా ఇప్పుడు చాలా వైరల్ గా అవుతుంది కదా అయితే కరోనా గురించి మీరు జాగ్రత్తలు ఎలాంటివి తీసుకుంటున్నారు సోషల్ డిస్టెన్స్ ఫాలో చేయాలి మనం ఎక్కువ పబ్లిక్లో వెళ్ళకూడదు అవసరం ఉంటేనే వెళ్ళాలి మాస్క్ కంపల్సరీ మనకి ఇవి కొన్ని ఫాలో చేస్తే మనకు సరిపోతుంది ఎక్కువ పబ్లిక్లో వెళ్ళొద్దు మనం అవసరం ఉంటేనే వెళ్ళాలి పబ్లిక్లో అది మెయిన్ ఇప్పుడు పబ్లిక్ అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారా ఇప్పుడు అంతా లేదండి ఎందుకంటే అప్పుడు లాక్డౌన్లోనే కొంచెం జాగ్రత్త తీసుకురు కాబట్టి ఇప్పుడైతే లాక్డౌన్ లేదు కాబట్టి ఇప్పుడు పబ్లిక్ సీరియస్గా తీసుకోవట్లేదు కరోనా లైట్ తీసుకుంటుంది నమస్తే ఆంటీ నమస్తే కరోనా విపరీతంగా పెరిగిపోతుంది కదా కేసెస్ వస్తున్నాయి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు తీసుకుంటున్నాం మాస్క్ పెట్టుకుంటున్నాం తిరుగుతున్నాం శానిటైజర్ వాడుతున్నాం కరోనా రాకుండా ముందు జాగ్రత్తలన్నీ అప్పుడు ఇలా పాటించామో ఇప్పుడు అలా పాటిస్తున్నాం మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరైనా కరోనా కేసెస్ లాంటివి ఏమైనా వచ్చాయా ఏం లేవమ్మా రాలేదు అక్కడ చాలా జాగ్రత్త పాటిస్తారు ఇక్కడ అలాంటివి ఏం రాలేదు ఇంకా అంటే మీకు భయంగా లేదా ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు భయంగా ఉంది ఎందుకు లేదు మా జాగ్రత్తలో మేము ఉన్నాం కదా అన్ని వాడుకుంటూ మాస్క్ శానిటైజర్ మా ఇంట్లోనే అట్లా అది మీ పేరు శివలీల ఎక్కడి నుండి వచ్చారు ముషిరాబాద్ అవునా కరోనా అనేది ఇప్పుడు తీవ్రంగా పెరుగుతుంది కదా దానికోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు జాగ్రత్తలు శానిటైజర్ పెట్టుకుంటున్నాం మాస్క్ ధరిస్తున్నాం అన్ని చేస్తున్నాం మీకు భయంగా అనిపించట్లేదా ఇలా కరోనా మళ్ళీ వస్తుందని ఏమనిపిస్తలేదు ఏమో కామన్ అయిపోయింది కదా ఏమనిపిస్తలేదు ఇప్పటికైతే మనం ప్రస్తుతం ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర అందరు పేషెంట్స్ తో అయితే మాట్లాడాం కరోనా జాగ్రత్తలు అనేవి తీసుకుంటున్నారు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్లు ధరిస్తూ శానిటైజర్ రాసుకుంటూ అలా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఇక్కడ పేషెంట్స్ అయితే ఉన్నారు కరోనా అంతగా రావట్లేదు కరోనా కొన్ని మైల్డ్ సిమ్టమ్స్ మాత్రమే ఉన్నాయి అని అంటున్నారు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ కెమెరామ్యాన్ సతీష్తో శ్రావణి.